బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో భారతీయ గోశాల ఓంకార క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా గౌరీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు దంపతులు, చొక్కాకుల గోవింద్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చొక్కాకులు మాట్లాడుతూ గోవుని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయన్నారు. గోమూత్రం సేవించడం ద్వారా అనేక రుగ్మతలు దూరమవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు అరిశెట్టి త్రిలోచన్, కొట్యాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో చాలా అద్భుతమైనటువంటి గోశాలని ఇక్కడ మరి చూస్తూ ఉంటే ఆ గోవుల్ని ఎక్కడి నుంచి తెచ్చారో కానీ నేనే ఆశ్చర్యానికి గురయ్యాను. మా గ్రామం దగ్గరలోనే ఇలాంటి గోశాలను నడిపినందుకు ఈరోజు అంతరించిపోతున్నటువంటి గోవులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. కొత్త వారికి గోవు తాలూకా అర్థం పరమార్థం తెలియనటువంటి పరిస్థితి. మా చిన్నతనంలో ఏదైనా సరే జబ్బు చేస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే గోమూత్రం తాగితే కొన్ని వందల జబ్బులు నయమవుతాయని చెప్పేసి మేము పురాణంలో విన్నాము. మేము కూడా నేను దాన్ని ఆచరించాను. నేను కూడా గోమూత్రం తాగాను చాలా రోజులు. ఎందుకంటే ఆ గోమూత్రం వలన అది స్వచ్ఛంగా, ఇక్కడైతే స్వచ్ఛంగా దొరుకుతుంది. షాపుల్లో అది స్వచ్ఛత ఉందో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఇక్కడ గోమూత్రం అనేది స్వచ్ఛంగా దొరుకుతుంది. గోమూత్రం చాలామంది పెద్దలు ఈరోజు చాలామంది మన పెద్దలు పూర్వీకులు ఈరోజు కూడా దాన్ని సేవిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు త్రిలోచన్ గారు ఇక్కడికి ఈ బోధవలస గ్రామంలో ఈ గోశాలకు పిలిచి, అంతేకాకుండా శివపార్వతుల తాలూకా కళ్యాణాన్ని కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా మరి జరిపిస్తూ ఉన్నారు. ఈవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాం. శ్రీశైలం నుంచి ఋత్వికులు వచ్చారు. దానికి ముఖ్య అతిథిగా మన చొక్కాకుల వెంకట్రావు గారు వచ్చారు. పిలవంగానే ఆయన నా కోరికను మన్నించి, నా ఆహ్వానాన్ని మన్నించారు, వచ్చారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే దేశం అన్న నెక్స్ట్ భగవంతుడన్నా చాలా చాలా భక్తి ఆయనకి. ఆయన కూడా హనుమంతుడి భక్తుడు. సో నిజంగా ఈయన తొందరలోనే రాజకీయాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశం ధర్మం బాగుండాలంటే ఇలాంటి వాళ్ళు నిజంగా రాజ్యాలు వెళ్ళాలి. అదైతే నేను కోరుకుంటా ఉన్నాను 100% మనస్ఫూర్తిగా. మా గోమాతల ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను పిలవంగానే వచ్చారు, మా పూజా వేడుకలో పాల్గొన్నారు. అలాగే మా గోశాల పరిసరాలు కూడా అలాగే చూశారు సార్. చాలా సంతోషించారు అనమాట. సో ఇక ముందు కూడా సార్ సహాయ సహకారాలు కూడా మన గోశాలకి అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం.